విజయవాడలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. టూరిజం విభాగంలో అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న శివరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విజయవాడతో పాటు కంకిపాడులోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. లెక్కచూపని 14 ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ భూములు ఉన్నట్టు గుర్తించారు. కేజీ బంగారం, కేజీ వెండి, 18 లక్షల నగదు, 20 లక్షల విలువ చేసే చిట్స్, 20 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదన ద్వారా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. డ్రైవర్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తన అక్రమాస్తులకు బినామీలుగా పెట్టాడు. తహసీల్దార్గా ఆయన ఇక్కడ ఆల్మోస్ట్ విజయవాడలో 6 years వర్క్ చేశారు కంటిన్యూస్గా. అంతకుముందు కూడా గన్నవరంలో వర్క్ చేశారు. ఈయన ప్రెసెంట్ ఎస్టేట్ ఆఫీసర్ కింద ఉన్నారు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో. ఈయనకి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు వచ్చాయన్న ఆరోపణల మీద ఈరోజు 6 ప్లేసెస్లోని సెర్చెస్ చేయడం జరిగింది. అతని పేరు మీద, అతని భార్య, అలానే అతని మదర్ ఇల్లా అండ్ అతని బ్రదర్ ఇల్లా పేర్ల మీద, ఇంకా వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ 2 పేర్ల మీద కూడా ఆస్తులు ఈయన పర్చేస్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అవి అన్నిటి కనుక చూస్తే ఆల్మోస్ట్ ఒక 14 వరకు ఇండ్ల స్థలాలు ఉన్నాయి, హౌస్ సైట్స్. అలానే 2 ఫ్లాట్స్ ఉన్నాయి, 2 ఇల్లులు ఉన్నాయి. ఒక కన్స్ట్రక్షన్, ఒక రూమ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. కమర్షియల్ ల్యాండ్కి సంబంధించి తాడేపల్లి ఏరియాలో ఆల్మోస్ట్ 15 సెంట్లు ఉంది, అంటే తాడేపల్లి లిమిట్స్లో ఉంది. ఇది కాకుండా 96 సెంట్స్ కృష్ణా జిల్లాలోనే విజయవాడ అవుట్స్కట్స్లో ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3/4 కిలో బంగారం గుర్తించడం జరిగింది, 1 కిలో సిల్వరు. ఇది కాకుండా 18 లక్షల క్యాష్ వాళ్ళ బావమరిది ఇంట్లోని వీళ్ళ ఇంట్లోని కలిపి 18 లక్షల క్యాష్ కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ప్రైవేట్ చిట్స్ కూడా ఒక 20 lakhs వరకు ఉన్నాయి. ఇన్సూరెన్స్లు కూడా ఒక 20 లక్షల వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. విజయవాడలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, ఓవర్ టు యు. భోగి, విజయవాడలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఒక అవినీతి తిమింగలాన్ని ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శివరావు అని ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో ఆయన ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. అతను తన ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించినట్లు ఎంతో కాలంగా కూడా అతని మీద ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఏసీబీ అధికారి రమాదేవి ఉన్నారు, చెప్తారు. మేడం, చెప్పండి, ఏంటి ఇక్కడ ఈ ఏసీబీ ట్రాప్ ఎలా నిర్వహించారు? ఇది మా ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు శ్రీ ఆర్పి ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు శివరావు గారి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తహసీల్దార్ క్యాడర్లో ఉన్నారు. వేరే ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సెర్చెస్లో భాగంగా ఈరోజు అతని ఇంట్లోనే, అతని బంధువుల ఇళ్లలో కూడా కొన్ని ఆయనకి సంబంధించిన ఆస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తంగా చెప్పండి, ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి బంధువులు ఎంతమంది ఇళ్ల మీద మీరు ఈ ఏకకాలం దాడి చేయడం జరిగింది? టోటల్ 8 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగింది. ఒకటి వాళ్ళ మదర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, అట్ ద సేమ్ టైం ఇంకా క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద కూడా ఈయన ఆస్తులు పెట్టడం జరిగింది. ఇప్పుడు స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఇతను చాలా ఫ్రాడ్ చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించి మీకు ఏమన్నా ఆధారాలు దొరికినాయా? దానికి సంబంధించి కూడా కొన్ని పేపర్స్ దొరికినాయి. అతను చెప్పడం కూడా 1986లో ఒక 1.5 acres ఆఫ్ ల్యాండ్ విజయవాడలో ఒక ఫ్రీడమ్ ఫైటర్కి అలాట్ చేశారు. అది వేరే వాళ్ళు కొన్నట్టుగా చూపించి తర్వాత అంటే కొన్నారు. ఆ తర్వాత ఈయనకి 2016లో ఈయనకి అప్లికేషన్ పెట్టుకున్న మేరకు ఈయన ఎంజాయర్ నేమ్ అడంగల్లో చేంజ్ చేశారు అని చెప్పేసి అది అలిగేషన్ అని చెప్పారు. సబ్సీక్వెంట్గా ఈయనకి మన ఈయన దగ్గర ఇంకొకటి ఏంటంటే ఈయన బ్రదరిల్లా పేరు మీదన అందులో 75 సెంట్స్ ల్యాండ్ ఈయన బ్రదరిల్లా పేరు మీదన జీపీఏ ఎవరైతే కొన్నారో వ్యక్తి ఈయనకి జీపీఏ చేయడం జరిగింది. అంటే స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన ల్యాండ్లో ఇతని పేరును కూడా ఒక కొంత భాగాన్ని జీపీ చేశారు. అంటే అతనే చెప్తున్నారు 1.5 acres ఆఫ్ ల్యాండ్లో 75 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళ బ్రదరిల్లా పేరు మీదకి జీపీఏ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు ఇతనితో పాటు ఎంతమంది బినామీదారులు ఉన్నట్లు మీరు గుర్తించారు మేడం?
ఈయన మదరిల్లా చిట్టమ్మ గారు అని చెప్పి, అట్లానే బ్రదరిల్లా విజయ్ గారు, ఇంకా వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ క్లోజ్ రిలేటివ్స్ సంబంధించి వేరియస్ పర్సన్స్ ఉన్నారు. సుబ్బారావు గారు, అన్నపూర్ణమ్మ అండ్ ఇంకొక అదర్ పర్సన్, మొత్తం 5 శ్రీనివాస్, మొత్తం 5 బినామీల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నట్టు మీరు గుర్తించారు మేడం? ఇది వాల్యూ ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రెసెంట్ నెంబర్ ఆఫ్ అసెట్స్ అరౌండ్ 14 హౌస్ సైట్స్, 2 హౌసెస్, 2 ఫ్లాట్స్, ఒక 96 సెంట్స్ ఆఫ్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, ఇంకొక 16 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ వేరియస్ వాళ్ళ పేర్ల మీదన, వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువుల పేర్ల మీద ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు సహకరించట్లేదు, అతను సహకరించట్లేదు అని చెప్పి తెలుస్తుంది, అది ఎంతమటికి వాస్తవం? సహకరించట్లేదు అంటే అడిగిన ప్రతిదానికి కొన్నిసార్లు తెలియదని, లేకపోతే వేరియస్ రీజన్స్, వేరియస్ ఆన్సర్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. బట్ ఏసీబీ అక్రమాస్తులన్నీ కూడా గుర్తించి అవన్నీ స్వాధీనం చేసుకునే వరకు ఏసీబీ చూసుకుంటుంది. గతంలో కూడా ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కొద్దిగా ఇతను ఏంటంటే అధికార పార్టీ కానీ రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యత ఉండటంతో ఏసీబీ రైడ్లు జరగలేదని అనుకున్న పరిస్థితి వచ్చింది, అది ఎంతమందికి వాస్తవం అంటారు? తెలియదు, అలాంటిదేమీ మా నాలెడ్జ్లో లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆస్తులకు సంబంధించిన అంశంలో మరి ఎంత సమయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది లెక్కించడానికి? ఇది కంప్లీట్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బట్టి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మొత్తం ఎన్ని టీములు దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి? 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. టోటల్గా ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఆల్మోస్ట్ 40 to 50 పర్సన్స్ ఉంటారు ఏసీబీ స్టాఫ్. మామూలుగా చూసుకున్నట్లయితే ఎక్కడన్నా మీరు దాడి చేసేటప్పుడు ఇన్ని టీములు కానీ ఇంతమంది సిబ్బంది కానీ ఉండరు, దీన్ని బట్టి చూస్తే ఒక బిగ్ షాటే దొరికినట్టు అనుకోవచ్చా? ఇట్లా ఏసీబీ ఎప్పుడు కూడా వెళ్లే ముందు చాలా ప్రణాళికగా వెళ్ళటం జరుగుతుంది. అది డైరెక్టర్ జనరల్ గారు శ్రీ ఆర్పి ఠాకూర్ గారి ఆదేశాలు చాలా పగడ్బందీగా ఇది చేయటం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారి ఎవరైతే చెప్తున్న విషయాల ప్రకారం ఏంటంటే ఈ అవినీతి తిమింగలం ఈ శివరావు అనే అతను మాత్రం అనేక విధాలుగా కూడా ఎప్పటి నుంచో అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతూనే ఉన్నాడు. ఇతని ఆస్తులను చూసుకున్నట్లయితే అమాంతం కూడా కోర్టులకు చేరిపోయిన పరిస్థితి ఉంది. గతంలో నుంచి కూడా ఇతని మీద తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కనుక ఇతని మీద గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉండటమే కాకుండా ఇతను అధికార పార్టీతో కూడా, అధికార పక్షాలతో, రాజకీయ నాయకులతో కూడా ఇతనికి సత్సంబంధాలు ఉండటంతో ఇతని మీద ఆరోపణలు చేయటం కానీ, ఇతని మీద రైట్స్ చేయటం కానీ జరగలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఆస్తులు అన్నిటి మీద కూడా ఏసీబీ రైళ్లు జరుగుతుంది. ఇతనికి ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ ఇళ్లపై మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఏకకాలంలో మొత్తం 8 టీములు 40 మంది సిబ్బంది దాడి చేశారు. ఇప్పటికి దీనికి సంబంధించిన లెక్కలు రేపు కానీ స్పష్టమైన పరిస్థితి తెలిసే పరిస్థితి అయితే ఉండదు. కెమెరా పర్సన్ రవితో రవికృష్ణ.